ఏడారీకరణ కరువు ప్రభావాలను ఎదుర్కోవడానికి అవసరమైన సహకారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 17న దీన్ని జరుపుకుంటారు. ఏడారీకరణ కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం క్షీణించిన భూమిని ఆరోగ్యకరమైన భూమిగా మార్చడంపై దృష్టి సారిస్తుంది. యుఎన్సిసిడి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ఎడీకరణను ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఇబ్రహీం థియాబ్ ప్రకారం కోవిడ్-19 అనంతరం ఆర్థిక పునరుద్ధరణకు భూమి పునరుద్ధరణ గొప్పగా దోహదపడుతుంది. పునరుద్ధరణలో పెట్టుబడి పెట్టడం వల్ల ఉద్యోగాలు ఏర్పడతాయి, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి, వందల సంఖ్యలో జీవనోపాధిని పొందవచ్చు, లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి. ఏడారీకరణ కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం అనేది ప్రపంచంలోని ప్రజలకు అన్ని స్థాయిలలో సహకారం, సంఘం యొక్క బలమైన ప్రమేయం. సమస్య పరిష్కారం ఉన్నప్పుడు భూమి క్షీణత తటస్థతను సాధించవచ్చని గుర్తు చేసే ఒక ప్రత్యేకమైన సంఘటన. ఈరోజు స్థిరమైన భూ నిర్వహణపై దేశాలు సాధించిన పురోగతిని ప్రపంచంలో ఏమి చేయాలి, తద్వారా భూమి క్షీణత తటస్థత, పేదరికం తగ్గింపు, ఆహారం, నీటి భద్రత, వాతావరణ మార్పు, ఉపశమనానికి అనుసరణకు బలమైన ఆధారాన్ని అందిస్తుంది. ఏడారీకరణ అనేది శుష్క, పాక్షిక శుష్క, పొడి తేమ వంటి వివిధ ప్రాంతాల్లో భూమి క్షీణించడం. ప్రధానంగా ఇది మానవ కార్యకలాపాల వల్ల, తరువాత వాతావరణ మార్పుల వల్ల వస్తుంది. ఇది ఇప్పటికైనా ఉన్న ఏడార్ల విస్తరణ అని కాదు, అయితే ఇది భూమి యొక్క ఉత్పాదకతను ప్రభావితం చేసే పొడి నెల పర్యావరణ వ్యవస్థలు, అటవీ నిర్మూలన, అదిగా మెప్పడం, చెడు నీటి పారుదల పద్ధతులు మొదలైన వాటి కారణంగా ఏర్పడుతుంది. 2021 ఏడారీకరణ కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం యొక్క థీమ్ పునరావుద్ధరణ, భూమి రికవరీ. మేము ఆరోగ్యవంతమైన భూమితో తిరిగి నిర్మిస్తాము. ఏడారీకరణ కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం కోసం 2019 యొక్క థీమ్ మనం కలిసి భవిష్యత్తును వృద్ధి చేద్దాం. 2019లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ యుఎన్సిసిడి స్థిరమైన భూ నిర్వహణపై దేశాలు సాధించిన పురోగతి యొక్క 25వ సంవత్సరాన్ని జరుపుకుంటుంది. అలాగే భూమి క్షీణత తటస్థతను సాధించడానికి యుఎన్సిసిడి తదుపరి 25 సంవత్సరాలకు విస్తృత చిత్రంగా కనిపిస్తుంది. 25వ వార్షికోత్సవం కోసం ప్రచార నినాదం భవిష్యత్తును మరింతగా పెంచుకుందాం. దీనికి డబ్ల్యూడిసిడి మద్దతు ఉంది. 2019 జూన్ 17 కన్వెన్షనల్ 25th వార్షికోత్సవం అంకరాల్లో టర్కీ ప్రభుత్వం నిర్వహించింది. 1995 నుండి ఏడారీకరణ కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవాన్ని జూన్ 17న జరుపుకుంటున్నారు. 1994లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 17న ఏడారీకరణను ఎదుర్కోవడానికి ప్రపంచ దినంగా ప్రకటించింది. భారతదేశం యొక్క ప్రీమియర్ స్వదేశీ నిర్మిత ఫైటర్ జెట్ తేజస్ ఏటకెలకు భారత వైమానిక దళ సేవల్లో ఉంది. అయినప్పటికీ ఇది ఇప్పటికీ FOC ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందలేదు. దీర్ఘకాలంగా సాగిన స్పష్టంగా బాధాకరమైన అభివృద్ధి ప్రక్రియ అనేక జోకులకు కారణమైంది. దేశంలో జెట్ యుద్ధ విమానాల ఉత్పత్తి యొక్క భవిష్యత్తుకు నిజంగా మంచిది కాదు. అయితే తేజస్ భారతదేశపు తొలి జెట్ ఫైటర్ కాదని మీకు తెలుసా? ఇది సింగిల్ సీట్ ట్విన్ ఇంజన్తో కూడిన HF-24 మారెట్. ఇది మొదటిసారిగా 1961లో తిరిగి వెళ్ళింది. ఫైటర్ జెట్ గురించి మీకు తెలియని మరికొన్ని అద్భుతమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. 1775లో రెవల్యూషనరీ వార్ బ్యాటిల్ ఆఫ్ బంకర్ హిల్ భారీ నష్టాలను చవిచూసిన బ్రిటిష్ వారికి ఖరీదైన విజయాన్ని అందించింది. 1930లో ప్రెసిడెంట్ హెర్బర్ హూవర్ స్మూత్ హాలీ టారిఫ్ యాక్ట్పై సంతకం చేశారు. ఇది యుఎస్ సుంకాలను చారిత్రాత్మకంగా అధిక స్థాయికి పెంచింది, విదేశీ ప్రతీకారాన్ని ప్రేరేపించింది. 1963లో అబింగ్టన్ స్కూల్ డిస్ట్రిక్ట్ వి స్కామ్స్లోని యుఎస్ సుప్రీంకోర్టు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ప్రార్థన లేదా బైబిల్ శ్లోకాలను చదవడం అవసరమయ్యే నిబంధనలను 8-1తో కొట్టివేసింది. 1967లో చైనా తన మొదటి థర్మోన్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించింది. 1972లో వాషింగ్టన్ DC వాటర్గేట్ కాంప్లెక్స్లోని
డెమోక్రటిక్ ప్రధాన కార్యాలయంలో లోపల 5 దొంగలు అరెస్టు చేయడంతో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పతనం ప్రారంభమైంది. 2008లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశం మేరకు స్వలింగ సంపర్కుల వివాహం చట్టబద్ధమైన మొదటి రోజున కాలిఫోర్నియా అంతటా వందలాది స్వలింగ జంటలు వివాహం చేసుకున్నారు. 2009లో అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫెడరల్ ఉద్యోగులు స్వలింగ భాగస్వాములకు కొన్ని ప్రయోజనాలను అందించాడు. నేవాడా సెన్ జాన్ నెక్సన్స్ మాజీ ప్రచార సిబ్బందితో సంబంధాన్ని అంగీకరించిన ఒక రోజు తర్వాత GOP నాయకత్వం నుండి రాజీనామా చేశారు. లియాండర్ పేస్ భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు. డేవిస్ కప్లో డబుల్స్లో అత్యధిక సార్లు విజేతగా అతని పేరిట రికార్డు ఉంది. పేస్ 8 సార్లు డబుల్స్, 10 సార్లు మిక్స్డ్ డబుల్స్లో గ్రాండ్ స్లామ్స్ టైటిల్ సాధించాడు. 1990లో అర్జున్ అవార్డు అందుకున్నారు. 1996-97లో భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 2014లో టెన్నిస్కు భారతదేశంలో ప్రాచుర్యం కల్పించుకున్నందుకున పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు. లియాండర్ పేస్ 1973 జూన్ 17న జన్మించారు. ఎలిజబెత్ మేరీ హెడెన్, లీసా హెడెన్ అని పిలిపిస్తారు. ఒక భారతీయ నటి, టీవీ ప్రెజెంటర్, మోడల్. ఆమె ప్రధానంగా హిందీ చిత్రాల్లో కనిపిస్తుంది. హెడెన్ సమిష్టి రొమాంటిక్ కామెడీ డ్రామా ఐషాతో తన నటనను ప్రారంభించింది. కామెడీ డ్రామా క్వీన్లో ఆమె నటనకు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఇది ఫిల్మ్ఫేర్లో ఇతర ప్రశంసలతో పాటు విస్తృత గుర్తింపు మరియు ఉత్తమ సహాయ నటి నామినేషన్కి పొందింది. హెడెన్ తర్వాత వాణిజ్యపరంగా విజయవంతమైన హాస్య చిత్రం హౌస్ఫుల్ 3లో నటించింది. కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన సంగీత శృంగార నాటకం ఏ దిల్ హే ముష్కిల్లో క్లుప్త పాత్రను పోషించింది. హెడెన్ భారతదేశంలోని మద్రాసులో భారతీయ మలయాళీ తండ్రి, ఆస్ట్రేలియన్, జూన్ 17న 1986 తల్లికి జన్మించింది. భగత్ సింగ్ కోశ్యారి భారతదేశం చెందిన ఒక రాజకీయ నాయకుడు. 2019 సెప్టెంబర్ 5వ తారీఖు నుండి మహారాష్ట్ర 22వ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో ముఖ్య సభ్యుడిగా ఉన్న ఇతను ఉత్తరాఖండ్ రాష్ట్ర బీజేపీ పార్టీకి మొదటి ప్రెసిడెంట్గా, అలాగే జాతీయ బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా పదవులు చేపట్టాడు. 2001 నుండి 2002 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఇతను ఆ తర్వాత 2002 నుండి 2003 వరకు ప్రతిపక్ష నాయకుడికి హోదాలో ఉన్నాడు. 1982 జూన్ 17న ఉత్తరాఖండ్ రాష్ట్ర బాగేశ్వర్ జిల్లా పాలదూరా చేతంగర్హలో గోపాల్ సింగ్ ఇంకా మోతీ దేవికి దంపతులకు ఒక రాజ్పుత్ కుటుంబంలో జన్మించాడు. సోనా మొహపాత్ర ఒక భారతీయ గాయని, సంగీత స్వరకర్త మరియు గీత రచయిత. తన స్వంత మెటీరియల్తో పాటు మొహపాత్ర డేవిడ్ బావీ యొక్క పాటలు రిమిక్స్లను INXతో ఆఫ్టర్ గ్లోతో రికార్డ్స్ చేసింది. రెండోది ముఖ్యంగా విజయవంతమైంది. సోనా మొహపాత్ర జూన్ 17, 1976న కటక్, ఒడిశాలో జన్మించారు. సోనా మొహపాత్ర అమీర్ ఖాన్తో ట్రెండ్ బ్రేకింగ్ టాక్ షో సత్యమేవ జయతేతో ప్రధాన స్రవంతి ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనిలో ఆమె తరచుగా ప్రధాన గాయని మరియు నటిగా కనిపించింది. ఆమె అదే కార్యక్రమంలో మ్యూజికల్ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. తాజా డిజిటల్ కౌంట్ ప్రకారం ఆమె అతిథి ప్రదర్శనలు సైట్లలో 9 మిలియన్లకు పైగా వీక్షణలను నమోదు చేశాయి. పెట్టుబడి పెట్టినప్పటికీ భావోద్వేగ మరియు శారీరక శక్తులను పరంగా ఈ ప్రాజెక్టు మొత్తం వినియోగిస్తున్నట్లు ఆమె ఇటీవలే ఇంటర్వ్యూలో ఒప్పుకుంది. సింధు మెనన్ ఒక దక్షిణ భారత సినీ నటి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. ఆమె 1994లో రష్మి అనే కన్నడ సినిమాలో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. సింధు బెంగళూరులోని ఓ మలయాళీ కుటుంబంలో జూన్ 17, 1985న జన్మించింది. సింధు తన మాతృభాష అయిన మలయాళంపై కాక తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో మాట్లాడగలదు. సింధు చిన్నతనంలోనే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఒకానొక భరతనాట్యం పోటీల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన భాస్కర్ హెగ్డే ఆమెను కన్నడ దర్శకుడు KV జయరామ్కు పరిచయం చేశాడు. అలా ఆమె 1994లో రష్మి అనే కన్నడ సినిమాలో నటించింది. తర్వాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. 1999లో 13 సంవత్సరాల వయసులో ప్రేమ 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 అనే సినిమాలో కథానాయికగా నటించింది. తెలుగులో చందమామ చిత్రంలో హీరోయిన్గా నటించి మెప్పించిన సింధు మెనన్ వైశాలి, సిద్ధం, త్రినేత్రం, రెయిన్బో అలాగే మరిన్ని చిత్రాల్లో నటించింది.